అందరికీ నమస్కారం. నేను మీ నవీన్. ఈరోజు 6 డేస్ కాకినాడ ట్రిప్ అయితే చేస్తున్నాను. ఇది కాకినాడలో సెకండ్ డే. డే 1 వచ్చేసి డే 1లో మనం పంచారామ క్షేత్రంలో ఒకటైన క్షేత్రం శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయం దర్శనం అయితే చేసుకున్నాం. మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి అప్పుడు ఈ వీడియోకి అయితే రండి. అట్ ప్రెజెంట్ అయితే నేను సామర్లకోట దగ్గర అయితే ఉన్నాను. చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయంని దర్శనం చేసుకొని సామర్లకోట బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు నేనైతే పిఠాపురానికి అయితే వెళ్తున్నాను. ఈ సామర్లకోట నుంచి పిఠాపురం వెళ్ళడానికి అయితే మనకి బస్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత నేనైతే పిఠాపురానికి అయితే రీచ్ అయిపోయాను. పిఠాపురంలో మనం అకామిడేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే అకామిడేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి దేవస్థానంది రూమ్స్ అయితే ఉంటుంది. ఆ దేవస్థానం రూమ్స్ కరెక్ట్‌గా ఆ కుక్కుటేశ్వర ఆలయానికి కరెక్ట్ వెనక సైడే మనకైతే ఉంటుందన్నమాట. దేవస్థానం రూమ్స్ కూడా. ఎవరైనా తీసుకునే వాళ్ళు మాత్రం తీసుకోండి. ఎందుకంటే అవి మోస్ట్‌లీ ఫుల్ అయిపోతూ ఉంటాయి. అసలు దొరకవు. నేనైతే ఎట్ ప్రెజెంట్ అయితే ఉప్పాడ సెంటర్ అని ఉంటుంది. కరెక్ట్ గుడి నుంచి ఎగ్జాక్ట్‌లీ ఒక 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మనకైతే ఈ ఉప్పాడ సెంటర్ దగ్గర మనకైతే చాలా లాడ్జెస్ ఉంటాయి. ప్రైవేట్ లాడ్జెస్. సో నేనైతే ఇక్కడ మన శ్రీ రాజరాజేశ్వరి హోటల్ అండ్ లాడ్జ్ ఇందులో అయితే నేను అయితే రూమ్ తీసుకున్నాను. నాకైతే 600 రూపీస్ అయితే పడింది. పర్లేదు, స్టేజ్ అయితే చేయొచ్చనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి బస్ స్టాండ్. ఇక్కడి నుంచి మనకి కాకినాడ వెళ్ళడానికి బస్సులు, అలాగే మనం ఈ కుక్కుటేశ్వర ఆలయానికి వెళ్ళడానికి ఆటోస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఉప్పాడ సెంటర్ నుంచి కుక్కుటేశ్వర ఆలయం అరౌండ్ 1 to 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఆటో వాళ్ళైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఎట్ ప్రెజెంట్ అయితే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనమైతే లోపలికైతే ఎంట్రీ అయిపోయాం కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం లోపలికి. వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధా ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. నేను మీ నవీన్, అందరికీ స్వాగతం. సో ఈరోజు మనమైతే ఒక మంచి గుడి దగ్గరికి అయితే వచ్చాం. ఆ గుడి ఏంటంటే పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామివారు, అలాగే పురోహితికా దేవి శక్తిపీఠానికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇది మనకి మెయిన్ గోపురం అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నది పాదగయ పుష్కరిణి అండి. ఇక్కడే మనకి గయాసురుడివి పాదాలు అయితే పడ్డాయంట. ఇప్పుడు మనం అయితే స్టోరీ అయితే తెలుసుకుందాం. అసలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ శివుడు కుక్కుటేశ్వర స్వామి వారి రూపంలోకి అయితే వచ్చారనమాట. కుక్కుటేశ్వర స్వామి అంటే మనకి కోడి అవతారంలో స్వామివారు వచ్చి ఇక్కడైతే దర్శనం ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న శివలింగం కూడా స్వయంభూ శివలింగం. దానితో పాటు ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం పురోహితికా దేవి శక్తిపీఠం. ఇది 10వ శక్తిపీఠం. అలాగే ఇక్కడ అమ్మవారి పిరుదురులు పడ్డాయని చెప్పి ఇక్కడైతే మనకి బోర్డులో అయితే రాసుంది. అలాగే ఈ గుడికి క్షేత్రపాలకుడు అయినటువంటి కాలభైరవ స్వామివారు ఈ గుడికి క్షేత్రపాలకుడు. ఇక్కడ ఈ గుడి లోపల మనకి ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. గురు దత్తాత్రేయ స్వామివారు, అలాగే కనకదుర్గ అమ్మవారు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అలాగే విశాలాక్షి అమ్మవారు, అలాగే శివుడు కూడా మనకైతే ఈ గుడిలో ఉపాలయాలు కూడా మనకు చాలా అయితే ఉన్నాయి. ఇది కనిపిస్తుంది కదండి, ఇక్కడ అందరూ మనకైతే పిండ ప్రదానాలు అయితే చాలా చేస్తుంటారు. అలాగే వచ్చిన భక్తులందరూ ఇక్కడ నదిలో స్నానం కూడా చేస్తారనమాట. సో ఇది ఇప్పుడైతే మీకు ముందుకు వెళ్ళి నేనైతే చూపిస్తాను. ఇలాగా ఎంట్రీ అయ్యాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ గోపురం నుంచి మనమైతే ఇలాగా ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ చిన్న గుడి అయితే ఉంటుంది. శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి టెంపుల్ అని చెప్పి మనకైతే ఈ టెంపుల్ మీద అయితే రాసి ఉంటుంది. సో లోపలికి రాగానే మనకి ఇక్కడైతే
వినాయక స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది. వినాయక స్వామి వారిని కూడా దర్శనం అయితే చేసుకుందాం. వినాయక స్వామి వారిని దర్శనం చేసుకొని ఇప్పుడైతే మనం గుడి లోపలికి చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ శివయ్య విగ్రహం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. శివయ్యను కూడా దర్శనం అయితే చేసుకోండి. శివుడిని దర్శనం చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే కొంచెం ముందుకు రాగానే మనకి నందీశ్వర స్వామి వారి విగ్రహం కూడా ఉంది. కరెక్ట్ నందీశ్వర స్వామి వారి విగ్రహం ముందన మనకైతే పాదగయ క్షేత్రం. ఈ పాదగయ క్షేత్రంలో మనకి అసురుడైన గయాసురుడు మీదన మనకైతే విష్ణువు, బ్రహ్మ అలాగే శివుడు అయితే ఉంటారు. సో ఇది అంతా మన పాదగయ క్షేత్రం అన్నమాట. ఇప్పుడు మనం గయాసురుడి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. అసలు పిఠాపురం పాదగయగా ఎలా అయింది? పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడు అయినప్పటికీ ధర్మ సూక్ష్మ లెరిగి ఉత్తముడు. పుణ్యం చేసిన వారికి స్వర్గం, పాపం చేసిన వారికి నరకం తథ్యం అని చెప్పబడింది. కనుక గయాసురుడు ఈ విషయంపై తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి ఒక విచిత్రమైన ఊహ కలిగింది. పుణ్యకర్మలంటే ఇది అని చెప్పలేనన్ని సత్కర్మలు చాలా ఉన్నాయి. అన్ని సత్కర్మలు అందరూ చేయలేకపోవచ్చు. పైగా గయాసురుడు అసుర జాతి. సత్కర్మల కంటే దుష్కర్మలే తన జాతికి ఎక్కువ ప్రీతి. మరి వీరందరికీ పుణ్యం కలగాలంటే ఏం చేయాలి? వీళ్ళ జాతి కొరకు గయాసురుడు ఒక కార్యం మొదలు పెట్టాలనుకున్నాడు. పరమశివుడి గురించి ఘోర తపస్సు చేయాలనుకుంటాడు. భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అడిగాడు శివుడు. గయాసురుడు నన్ను తాకిన వారందరికీ మోక్ష ప్రాప్తి కలగాలని అనుగ్రహించమని చెప్పి అన్నాడు. కొంతకాలం అయ్యేసరికి స్వర్గ నరకాలు అనేటివి ఎవ్వరికి పట్టకుండా పోయాయి. ఎందుకంటే ఎవరైతే గయాసురుడిని తాకారో వాళ్ళందరూ స్వర్గం కన్నా ఉత్తమ స్థాయికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అప్పుడు స్వర్గము నరకము అలాంటివి ఏమీ లేకపోవడం వల్ల దేవతలు ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. విష్ణుమూర్తి దేవతలందరినీ వెళ్ళి గయాసురుడి మీదన ఒక యజ్ఞం చెయ్యాలి అని చెప్పి ఒక సమాచారాన్ని పంపించండి అని చెప్పి కోరుతాడనమాట. ఏమని చెప్పమంటాడంటే, ఓ గయాసురుడా, ముల్లోకము చుట్టూ మొత్తం తిరిగాము, కానీ నీ శరీరం అంత పవిత్రమైన స్థలం ఎక్కడా లేదు. సో మీ శరీరం మీద మేము యజ్ఞం చేసుకోవచ్చా అని దేవతలందరూ కోరుతారు గయాసురుడిని. గయాసురుడు ఒప్పుకుంటాడు. ఈ యజ్ఞం 7 రోజులు అయితే జరగాల్సి ఉంటుంది. ఈ 7 రోజులు నువ్వు ఇక్కడి నుంచి లెగకూడదు అని చెప్పి ఒక నియమం కూడా ఉంటుంది. అలాగా ఈ యజ్ఞం అయితే చేస్తూ ఉంటారు. 6వ రోజు శివుడు ఒక కోడి రూపంలో వచ్చి తొందరగానే కూసేస్తాడనమాట, పొద్దున అయిపోయిందని చెప్పి. కానీ అప్పటికి పొద్దున అవ్వదు. 6వ రోజే కూసేయడం వల్ల అతను లెగిసిపోతాడు. ఆ లెగడం వల్ల అప్పుడు శ్రీ మహావిష్ణువు తన కాళ్ళతోనే ఒక భూమి మీదకి అయితే తొక్కుతాడనమాట గయాసురుడిని తొక్కగానే గయాసురుడు 3 భాగాలు అవుతుంది. తల వచ్చేసి మనకి బిహార్ రాష్ట్రంలోని గయాలో అయితే పడుతుంది. అలాగే నాభి గయ ఇది ఒడిస్సాలోని జగన్నాథపురి దగ్గర అయితే పడుతుంది. 3వది వచ్చేసి తన పాదాలు పడ్డాయి ఇక్కడ మన ఈ ఆలయంలో పిఠాపురంలో అయితే పడుతుంది. సో ఇక్కడ ఈ గుడిలోనే మనకి శ్రీ మహావిష్ణువు అలాగే గయాసురుడి పాదాలు కూడా ఈ టెంపుల్లో ఉంటాయి. ఇవి కూడా దర్శనం అయితే చేసుకుందాం. గుడి లోపలికి రాగానే మనకైతే ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం అని చెప్పి రాసింది. ఇక్కడ మనకి ముఖ్యంగా నలుగురు. ఫస్ట్ ఏమో మనకి కుక్కుటేశ్వర స్వామి వారు స్వయంభూలింగం అలాగే కోడి రూపంలో అయితే వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు,
రాజరాజేశ్వరి అమ్మవారు, దాని పక్కన మనకి పురోహితిక అమ్మవారు. పురోహితిక అమ్మవారు 10వ శక్తిపీఠం అన్నమాట. మనకి 10వ శక్తిపీఠంలో అమ్మవారి పిరుదులు పడ్డాయని చెప్పి మనకైతే ఇక్కడ రాసుంది. అండ్ ఇలా ఉంటారు అమ్మవారు. దానితో పాటు ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు. సో ఇలాగ నడుచుకుంటూ వెళ్దాం. శివతు సంపూర్ణ పరిపూర్ణతా శివ గుడిని దర్శించడానికి మనకైతే 3 దారులు అయితే ఉంటుంది. మొదటి దారిలో వెళ్తే మనకి పురోహితికా దేవి శక్తిపీఠాన్ని అయితే దర్శించుకోవచ్చు. రెండవ ద్వారం నుంచి మనం డైరెక్ట్గా శివుడిని అయితే దర్శనం చేసుకోవచ్చు. మూడో ద్వారం నుంచి మనమైతే ఇక్కడైతే పిండ ప్రదానాలు అయితే జరుగుతుంది. ఇది పాదగయ క్షేత్రం అని కూడా అంటున్నారు కదా. ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది, ఏ దారిన ఏవేవి ఎలా వెళ్ళాలి అనేది. కానీ మొత్తం 3 ఒకటే ఉంటుంది. అక్కడి నుంచి మనం ఆ గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం నుంచి మనం ఎంట్రీ అయితే అవుతాం. ఆ ఎంట్రీ అవ్వగానే మనం ఇలాగ స్ట్రైట్గా రాగానే మనకి ఇక్కడ పురోహితిక శక్తిపీఠం అయితే ఉంటుంది. ఇలా వెళ్ళాలనుకున్న వారు ఇలా వెళ్ళొచ్చు. రెండోది వచ్చేసి మనకి ఇలాగ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళేసరికి మనకి ఇక్కడ రాజద్వారము అని కనిపిస్తూ ఉంటుంది. ఈ రాజద్వారం నుంచి మనమైతే శివుడి గుడిలోకి వెళ్తే వెళ్ళొచ్చు అనమాట. కుక్కుటేశ్వర ఆలయం. సో మూడోది వచ్చేసి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి మండపం. సో మొత్తం 3 గుళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాగ నడుచుకుంటూ అయితే మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. మొత్తం 3 ద్వారాలు అయితే ఉన్నాయి. 3 ద్వారాల నుంచి ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. సో బయట కోనేరు మాత్రం చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి శ్రీ పురోహితిక అమ్మవారి శక్తిపీఠం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారి శక్తిపీఠంకి రైట్ సైడ్లో మనకి క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామి వారి గుడి అయితే ఉంటుంది. ఇది ఉపాలయం అన్నమాట. ఈ ఉపాలయంలో క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి వారు అయితే ఉంటారు. ఇప్పుడు మనం కాలభైరవ స్వామి వారిని అయితే దర్శనం చేసుకుందాం పదండి. కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకైతే టికెట్ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమేమి జరిపిస్తారు అని చెప్పి టికెట్స్ రేట్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఇక్కడ మీకు అయితే చూపిస్తాను చూడండి. ప్రత్యేక దర్శనం 20 రూపాయలు, అలాగే కుంకుమార్చన కోసం 50 రూపాయలు, హోమం చేసుకోవాలనుకుంటే 150 రూపాయలు. సో ఇవన్నీ మనకైతే ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి కుక్కుటేశ్వర స్వామి వారిది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఉన్నది పురోహితిక అమ్మవారు. సో ఒక్కొక్కటి దర్శనం చేసుకుని వెళ్దాం. ముందుగా అమ్మవారి శక్తిపీఠమైన పురోహితిక శక్తిపీఠం దర్శనం చేసుకునే ముందు అసలు ఈ శక్తిపీఠాలు ఎలా ఉద్భవించాయి, అసలు ఈ శక్తిపీఠంకి ఉన్న విశిష్టత ఏంటి, అసలు ఈ శక్తిపీఠాల గురించి అయితే మనమైతే ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మనం సతీమాత హిస్టరీ, సతీమాత గురించి మనమైతే తెలుసుకుందాం. సతీమాత ఎవరు? సతీమాత దక్ష ప్రజాపతి యొక్క కూతురు. అసలు దక్ష ప్రజాపతి ఎవరు? ఈ దక్ష ప్రజాపతి శక్తిమాత కోసం ఈ వేల సంవత్సరాలు తపస్సు చేశారనమాట. ఈ తపస్సు చేయడం వల్ల తను దక్ష ప్రజాపతి ఒక కోరిక అమ్మ మీరు నా కూతురుగా పుట్టాలి అని చెప్పి ఒక వరం అయితే పొందుతారు. ఆ వరం పొందడం వల్ల నెక్స్ట్ వచ్చే జన్మలో ఈ శక్తిమాత అంటే మన సతీమాత దక్ష ప్రజాపతి యొక్క కూతురుగా పుడుతుంది. అప్పుడు దక్ష ప్రజాపతి కూతురుగా పుట్టినటువంటి మన సతీదేవి దక్ష ప్రజాపతి అంటే శివుడికి అంటే ఇష్టం ఉండదు. అలాంటిది శివుడిని పెళ్లి చేసుకుంటుంది సతీమాత. ఒకానొక రోజు దక్ష ప్రజాపతి యజ్ఞం చేయడానికి దక్షారామంలో అయితే మనకి ఈ యజ్ఞం అయితే చేస్తాడు దక్ష ప్రజాపతి. ఆ యజ్ఞానికి సతీదేవిని అలాగే శివుడిని అయితే పిలవడు. ఈ పిలవకపోవడం వల్ల తన తండ్రియే కదా అని చెప్పి సతీమాత దక్ష ప్రజాపతి యజ్ఞానికి అయితే వెళ్తుంది. అక్కడ దక్ష ప్రజాపతి శివనింద చేయడం మొదలు పెడతాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అక్కడికక్కడే ఒక యజ్ఞం చేసుకొని
ఆ యజ్ఞంలో దుంకి చనిపోతుంది సతీదేవి. ఎప్పుడైతే ఈ సమాచారం శివుడికి తెలిసిందో శివుడికి చాలా కోపం వచ్చి తన జటలో నుంచి ఒక జటజూటాన్ని తీసుకొని కైలాసం మీదన ఒక బండరాయి మీద విసిరికొట్టగా అక్కడ వీరభద్రుడు పుడతాడు. ఆ వీరభద్రుడే దక్ష ప్రజాపతిని అయితే తల నరికేస్తాడు. శివుడేమో ఆ సతీమాత బాడీని పట్టుకొని మొత్తం భూమండలం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. శివుడు తన బాధ్యతని మర్చిపోయి ఈ భూమండలం చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల విష్ణుదేవుడు తన సుదర్శన చక్రంతో సతీమాత బాడీని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఆ ముక్కలు ముక్కలుగా చేసినవే ఏవైతే బాడీ ఉంటుందో ఆ బాడీ పార్ట్స్ అన్నీ కింద పడుతుంటాయి. వాటినే మనం శక్తిపీఠాలు అని పిలుస్తాం. ఈ శక్తిపీఠాల్లో మనకి సతీదేవిది అమ్మవారి పీఠము అంటే ఎక్కడైతే కూర్చుంటారో ఆ ప్లేస్, ఆ భాగము అమ్మవారిది అయితే పడింది ఇక్కడ సతీమాతది. అందుకు ఇక్కడ పేరు కూడా పీఠము పడినందుకు వల్ల పిఠాపురం అని పేరు పెట్టారు ఈ ఊరికి. సో అది అంత విశేషమైన గుడి అన్నమాట. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన గుడి అమ్మవారు. ఇదే మన సతీదేవి యొక్క చరిత్ర. సో ఇప్పుడైతే మనం అమ్మవారి శక్తిపీఠానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. అండ్ నేను వచ్చిన టైం కూడా ఇది ఆషాఢ మాసం అన్నమాట. సో ఆషాఢ మాసంలో నేనైతే దర్శనం చేసుకోబోతున్నా. లోపల అమ్మవారు అయితే ఇలా ఉంటారు, దర్శనం అయితే చేసుకోండి. అమ్మవారి దర్శనం అయిపోయాక నేను ఇలాగ బయటికి వచ్చాను. బయటికి రాగానే మనకి కంచి కామకోటి పీఠాధిపతి అయిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఫోటో అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేనైతే ఎగ్జిట్ అయ్యాను అనమాట. ఎగ్జిట్ బయటనే మనకైతే ఇక్కడ లడ్డూలు కూడా అమ్ముతారు, చాలా బాగుంటుంది. సో నేనైతే లడ్డు కూడా తీసుకున్నాను, రవ్వ లడ్డు 15 రూపాయలు, అద్భుతంగా ఉంది స్వామివారి గుడిలో. రవ్వ లడ్డు తినేసి ఇలాగ రైట్ సైడ్లోకి వెళ్తే మనకి ధ్వజస్తంభం అయితే ఉంటుంది. సో ఇక్కడ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ఇప్పుడైతే మనం కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం లోపలికి అయితే వెళ్దాం. సో ఇలాగ మనం నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇక్కడ మనకైతే ముందుగా నందీశ్వర స్వామివారు అయితే ఉంటారు. ఇలా ఉంటుంది. సో కరెక్ట్ నందీశ్వర స్వామి వారికి గర్భగుడి లోపల వీడియోస్ తీయకూడదు, సో అట్లాగా అని చెప్పి నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. లోపల కుక్కుటేశ్వర స్వామివారు ఈ విధంగా అయితే ఉంటారు. స్వామివారిని దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయి ఇప్పుడు నేను బయటికి ఇలాగ రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ మహావిష్ణువు ఇంకా గయాసురుడి పాదాలు అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అక్కడికైతే వచ్చేసాం. ఈ టెంపుల్ మీద కనిపిస్తున్నట్టుగా ఫుట్ ప్రింట్స్ ఆఫ్ గయాసుర, ఫుట్ ప్రింట్స్ ఆఫ్ లార్డ్ విష్ణు అని ఉంది కదా. సో ఇక్కడే మనకైతే ఉన్నాయి. ఇవి విష్ణుమూర్తి పాదాలంట, ఇవి చిన్నవి. అలాగే ఇక్కడ గయాసురుడివి పాదాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పెద్దవి, ఇవి గయాసురుడివి, ఇవేమో విష్ణుమూర్తి. ఇక్కడేమో మనకి గణపతి స్వామి వారు ఉన్నారు. మనకి గుడి లోపలనే మనకి చాలా అంటే చాలా పిండ ప్రదానాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సో ఇవన్నీ పిండ ప్రదానాలే అన్నమాట. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక చింతామణి గణేశుల స్వామి వారి గుడి ఉంది, అది నేను చూపించలేను. దాని తర్వాత మనం ముందుకు వస్తే ఇక్కడ మనకి గురు దత్తాత్రేయ స్వామి వారి గుడి ఉంది. ఇక్కడేమో సీతారామ స్వామి వారు ఉన్నారు. సీతారామ స్వామి వారు దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి వారు, వెళ్ళి దర్శనం చేసుకుందాం.
అయ్యప్ప స్వామి వారిని దర్శనం అయితే చేసుకోండి. ఇది వచ్చేసి మనకి శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు అలాగే శ్రీ కాశీ అన్నపూర్ణ అమ్మవారు ఇద్దరు ఉన్నారు. వెళ్ళి దర్శనం చేసుకుందాం. కాశీ విశ్వేశ్వర స్వామి వారు దర్శనం చేసుకోండి. కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం కాశీ అన్నపూర్ణమాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం. పదండి, అన్నపూర్ణమాతని దర్శనం చేసుకోండి. ఈ ఉపాలయంలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయితే ఉన్నారు. వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉన్న కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం. అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను బయటకు వచ్చాను. బయటికి రాగానే మనకి ఇక్కడ నాదైతే కుక్కుటేశ్వర స్వామి వారిది అలాగే పురోహితిక అమ్మవారి రెండు దర్శనాలు చాలా అంటే చాలా బాగా జరిగినాయి. ఇందాక మీకు రవ్వ లడ్డు చెప్పాను కదా, ఆ రవ్వ లడ్డూను అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా రవ్వ లడ్డు అయితే ఇప్పుడు తింటున్నాను. అలాగే పులిహోర కూడా ఇక్కడ ఇచ్చారనమాట ప్రసాదంగా. సో పులిహోరను కూడా నేను తినేసి అప్పుడు పులిహోర అయితే చాలా అంటే చాలా బాగుంది. పులిహోర మాత్రం మనకి ఈ టెంపుల్కి పక్కనే మనకి ఈ దత్తాత్రేయ స్వామివారి క్షేత్రం కూడా ఉంటుంది. అందరూ దర్శనం కూడా చేసుకోండి. ఇదంతా మనకి బ్యాక్ ఎండ్ అనమాట. మొత్తం గుడి బయట నుంచి మనకైతే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి గురు దత్తాత్రేయ స్వామివారి గుడి అనమాట. ఇదే మనకి దత్తాత్రేయ స్వామివారి గుడి. ఈ కుక్కుటేశ్వర ఆలయానికి కరెక్ట్గా రైట్ సైడ్లోనే మనకి దత్తాత్రేయ స్వామివారి గుడి అయితే ఉంటుంది. లోపల వీడియో నాట్ అలౌడ్ కాబట్టి మీరు ఇక్కడి నుంచి అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ మీకు జూమ్ కూడా చేసి చూపిస్తున్నా. దత్తాత్రేయ స్వామి వారు అయితే ఇలా ఉంటారు. దత్తాత్రేయ స్వామివారి గుడి పక్కనే మనకైతే అన్నదానం ఉంటుంది. 12 గంటలకి మనకి అన్నదానం కూడా ఈ పురోహితిక శక్తిపీఠం అంటే కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో మనకి అన్నదానం కూడా పెడతారు. 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 2:30-3 గంటల వరకు అయితే అవుతుంది. వెళ్ళి భోజనం కూడా చేద్దాం. శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం, పాదగయా క్షేత్రం, పిఠాపురం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి అన్నం, పప్పు అలాగే ఒక కూర, దానితో పాటు మనకైతే పరవన్నం. చాలా అంటే చాలా బాగున్నాయి పరవన్నం అయితే. సో అందరూ వచ్చిన వాళ్ళు అందరూ తినేసి అయితే వెళ్ళండి. కరెక్ట్గా మనకి ఈ కోనేరుకి ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టయితే మనకి ఇక్కడ నందీశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. అలాగే మనకి అక్కడ గోశాల కూడా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ గోవులు అయితే ఉంటాయి. ఈ పిఠాపురము దత్తుడు జన్మించిన స్థలం. ప్రతి ఒక్కరూ ఈ పిఠాపురంలో ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అందరూ దత్తాత్రేయ స్వామి వారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. పురోహితిగా అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకొని నేను మళ్ళీ ఉప్పాడ సెంటర్కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ నుంచి ఉప్పాడ సెంటర్ 1.5 కిలోమీటర్స్. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి తిరిగి అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మనకి దత్తాత్రేయ స్వామివారి జన్మస్థలం అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం దత్తాత్రేయ స్వామి వారి జన్మస్థలంకి అయితే వెళ్తున్నాం. కరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్లో మనకి రాత్రిపూట భోజనాలు కూడా పెడతారనమాట, అన్నప్రసాదం. నేను గానగాపూర్లోని దత్తాత్రేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. గానగాపూర్ అని ఉంటుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్లో అయితే పెడతాను. ఆ గానగాపూర్లో కూడా మనకి దత్తాత్రేయ స్వామి వారే ఉంటారనమాట. ఇక్కడ పుట్టి మహారాష్ట్ర అయితే వెళ్ళిపోతారు.
దత్తాత్రేయ స్వామివారు. అక్కడే ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉంటారనమాట. ఆ గానగాపూర్లో నేను వీడియో కూడా తీస్తాను, ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు గురు దత్తాత్రేయ స్వామివారి తొలి అవతారంగా అయితే భక్తులు విశ్వసిస్తారు. ఇది దత్త సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పవిత్ర గురువుగా భావిస్తున్నారు. ఈయన పుట్టిన తేదీ వచ్చేసి 1320 ADలో అయితే మనకి పిఠాపురంలో అయితే జన్మించారు. రాత్రి 7-7:30 కల్లా మనకైతే ఆరతి జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ మహారాష్ట్ర పీపుల్ కూడా ఉన్నారు ఇక్కడ ఈ దత్తాత్రేయ క్షేత్రంలో అయితే. అండ్ ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంట్రీ అవుదాం. ఇలాగా ఎంట్రీ అవ్వగానే మనకి ఇది వచ్చేసి మనకి ఎంట్రీ అవ్వడానికి అనమాట. ఈ ఎంట్రీకి కరెక్ట్ ఆపోజిట్లో అయితే మనకి దత్తాత్రేయ స్వామివారి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ చూడండి. సో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాం. లోపల మనకి విగ్రహాలు అయితే ఇలా ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారు, అలాగే ఇక్కడ రైట్ సైడ్లో నరసింహ సరస్వతి స్వామివారు, అలాగే లెఫ్ట్ సైడ్లో ఉన్నది మనకి శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు అనమాట. ప్రెజెంట్ అయితే మనకి ఆరతి అయితే జరుగుతుంది. ఆరతి అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. అరౌండ్ 45 minutes దాకా అయితే మనకి ఆరతి జరుగుతుంది. మొత్తం రౌండ్గా 3 సార్లు అయితే తిరుగుతాను. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను గానగాపూర్ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో కూడా చూసాను. అక్కడైతే డైరెక్ట్ ఈ ఆరతి జరిగే టైంలో అయితే ఎవరికైతే దెయ్యాలు పడతాయో వాళ్ళు అప్పుడైతే ఫుల్ ఇది ఉంటుంది అనమాట. దెయ్యాలు పట్టిన వాళ్ళకి మొత్తం తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పైకి ఎక్కేసి అలా తిరుగుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఆరతి కూడా చాలా బాగుంది. ఈ ఆరతిని మాత్రం మిస్ చేయకండి. ఇక్కడ మనకు వచ్చేసి దత్తాత్రేయ స్వామివారి స్టోరీ అన్నమాట. దత్తాత్రేయ స్వామివారు ఎలా జన్మించారు ఏంటి అనేది ఇక్కడ అంతా ఉంటుంది. ఇక్కడ ఆరతి కూడా 8-8:15 కల్లా అయ్యింది. ఇప్పుడైతే భోజనాలు కూడా పెడుతున్నారు కొంచెం ముందుకు రాగానే. సో ఇక్కడ నా భోజనం కూడా చేసుకున్నాను అనమాట. దత్తాత్రేయ స్వామి వారిది భోజనాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో దీనితో మన ఈ పురోహితిక 10వ శక్తిపీఠం దర్శనం, అలాగే కుక్కుటేశ్వర స్వామి వారి దర్శనం కూడా అయిపోయింది. సో దీనితోని మన వీడియో అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు నేను మీ నవీన్ సైనింగ్ ఆఫ్. జై శివశక్తి.